హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మరో కొత్త నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఎఫ్క్యాట్, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఈ వీడియోలో మనం దీని ఎలిజిబిలిటీ, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ మెయిన్లీ స్పెషల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి, అండ్ పేమెంట్ ఎంత వస్తుంది, ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేయాలి, పర్మనెంటా లేదా కాంట్రాక్ట్ బేసా అన్నీ తెలుసుకుందాము. అండ్ దీని ఎగ్జామ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో కుదరదు, ఎందుకంటే దీనికి ఇంటర్వ్యూ అనేది 5 days ఇంటర్వ్యూ ఉంటుంది. దాని గురించి ఫస్ట్ వచ్చేసి నార్మల్ ఎలిజిబిలిటీ గురించి చూద్దాము. అప్లై చేసే క్యాండిడేట్ మ్యాండేటరీగా ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ఇండియన్ అయి ఉండాలి. అండ్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, ఫీమేల్ అయినా మేల్స్ అయినా. ఇఫ్ మీరు మ్యారీడ్ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ ఈవెన్ ట్రైనింగ్లో కూడా మీరు మ్యారేజ్ చేసుకోవడానికి వీలుండదు. ఇది మ్యాండేటరీగా బేసిక్ నార్మల్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ గురించి మాట్లాడబోతే, వెబ్సైట్ అనేది ఈసారి చేంజ్ అయింది, ప్రీవియస్ వెబ్సైట్ లేదు. ఆ కొత్త వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకోకపోతే 17th November 2025కి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. 14th December వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మరి 14th December వరకు వెయిట్ చేయకండి, ఎంత తొందర చేసుకుంటే అంత బెటర్. ఎలాగో మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అవసరం లేదు. వేరే జాబ్స్కి అయితే SC సర్టిఫికేట్, ST సర్టిఫికేట్, BC సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్ కావాలి. కానీ దీనికి ఎలాగో ఏ రిజర్వేషన్ ఉండదు కాబట్టి నార్మల్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందర అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ Feb ఎండింగ్లో అలా ఉంటుంది, కానీ ఈసారి వెండర్ చేంజ్ అవ్వడం వల్ల ఎగ్జామ్ నియర్లీ 1 month తొందరగా ఉంది. దాని అడ్మిట్ కార్డ్ వచ్చేసి 22nd Jan 2026 రిలీజ్ చేస్తున్నారు. ఎగ్జామ్ 31st January 2026 ఉంది. అండ్ ఎగ్జామ్ ఫీ గురించి చూసుకోకపోతే 550. బట్ ఈ 550 అనేది అందరికీ కాదు, NCC స్పెషల్ ఎంట్రీ త్రూ అప్లై చేసే వాళ్ళకు ఏ ఫీ లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరికీ మాత్రం 550 రూపీస్ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీ గురించి చూసుకోకపోతే, ఇంతకుముందే చెప్పినట్టు ఎఫ్క్యాట్ ఎంట్రీ, NC స్పెషల్ ఎంట్రీ. NC స్పెషల్ ఎంట్రీ వాళ్ళకు ఏ ఫీ ఉండదు, ఎఫ్క్యాట్ ఎంట్రీ వాళ్ళకు ఫీ ఉంటుంది. మళ్ళీ ఎఫ్క్యాట్లో కూడా ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉంది. NC స్పెషల్ ఎంట్రీ త్రూ ఓన్లీ ఫ్లయింగ్ ఒకటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వేకెన్సీస్లో చూసుకోకపోతే, ఇక్కడ PC అండ్ SSC అని మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ PC, SSC డిఫరెన్స్ ఎందుకు ఉంది, దీంట్లో వేకెన్సీస్ కొన్నిట్లో ఉన్నాయి, కొన్నిట్లో లేవు అంటే, PC అంటే పర్మనెంట్ కమిషన్, ఇది SSC అంటే షార్ట్ సర్వీస్ కమిషన్. మరి రెండిట్లో డిఫరెన్స్ ఏంది అని చూడకపోతే, పర్మనెంట్ కమిషన్ వాళ్ళు అనేది రిటైర్మెంట్ ఏజ్ వరకు జాబ్లో ఉంటారు. ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఓన్లీ 10+4 14 years వరకు కంటిన్యూ చేయొచ్చు. దాని తర్వాత అనేది ఎక్స్టెన్షన్ మన ఎయిర్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఈ క్యాండిడేట్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటారు, లేకుంటే లేదు. మరి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం వేకెన్సీస్ గురించి చూసుకోకపోతే, ఎఫ్క్యాట్ ఎంట్రీలో, ఫ్లయింగ్లో, పర్మనెంట్ కమిషన్లో ఏ వేకెన్సీ లేదు. షార్ట్ సర్వీస్ కమిషన్లో 34 మెన్కి ఉన్నాయి, 4 ఉమెన్స్కి ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో ఇక్కడ మళ్ళీ మనకు టెక్నికల్, నాన్ టెక్నికల్ ఏంది అని చూసుకుంటే, టెక్నికల్ వాళ్ళు అంటే ఇంజనీరింగ్ వాళ్ళ స్పెషల్ ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళకి స్పెషల్ పోస్ట్స్ ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్ అంటే మిగిలిన వాళ్ళు, వేరే వాళ్ళందరూ ఎలిజిబుల్. దానికోసం కూడా కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్స్ చూసినప్పుడు క్లియర్లీ నేను చెప్తాను, చూసుకొని ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే నార్మల్ మన వేరే జాబ్స్ లాగా కాదు, స్పెషల్ పోస్ట్ కోసం స్పెషల్ క్వాలిఫికేషన్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకోకపోతే, ఫ్లయింగ్ బ్రాంచ్కి ఒక ఏజ్ ఉంది, గ్రౌండ్ డ్యూటీకి ఒక ఏజ్ ఉంది. ఫ్లయింగ్ బ్రాంచ్ మీరు NC స్పెషల్ ఎంట్రీ త్రూ అయినా, ఎఫ్క్యాట్ త్రూ అయినా 20 to 24 years ఉండాలి, 1st January 2027 వరకు. ఇంకా క్లియర్లీ మెన్షన్ చేసింది ఏంటంటే 2nd January 2003, ఇక్కడ మిస్టేక్ అయింది నేను టైప్ చేసేటప్పుడు. 2nd January 2003 నుండి 1st January 2007 మధ్య పుట్టిన వాళ్ళు ఉంటే ఎలిజిబుల్. ఆ 2 డేట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
ఈ జాబ్ కోసం ఏ కేటగిరీ వాళ్ళకు కూడా ఏ రిలాక్సేషన్ ఉండదు, ఏజ్ రిలాక్సేషన్. ఓన్లీ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇండియా నుండి ఇష్యూ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంటే వాళ్ళకు ఒకరికి 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్ళ ఏజ్ గురించి చూసుకోకపోతే వీళ్ళకు 20 నుండి 26 years వరకు ఉండొచ్చు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోకపోతే 2nd January 2001 నుండి 1st January 2007 వరకు. ఇంతకుముందే చెప్పిన ఇక్కడ 2023 కాదు 2003 టైపింగ్ మిస్టేక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోకపోతే ఇది మాత్రం చాలా చాలా క్లియర్గా దీన్ని ఫోకస్తో చూసుకోండి, ఎందుకంటే ఒక్కో దానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంది. ఫస్ట్ చూస్తే ఫ్లయింగ్ బ్రాంచ్ కోసము మినిమం ఫస్ట్ వచ్చేసి మన ఇంటర్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉండాలి అండ్ అది 50% మార్క్స్ ఉండాలి. దాని తర్వాత గ్రాడ్యుయేషన్లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు కానీ మినిమం 60% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ గ్రాడ్యుయేషన్ కాకుండా బీటెక్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సేమ్ 60% మార్క్స్తో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్లో వీళ్ళవి ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళు, వీళ్ళది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇంకొకటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళది కూడా ఇంటర్లో 50% మార్క్స్ మ్యాండటరీ కావాలి. దాని తర్వాత ఇంకా స్పెషల్ ఉంది, అది ఒకసారి మీరు క్లియర్లీ చూడండి. ఇంకొకటి నోటిఫికేషన్లో కింద ఏ ఇంజనీరింగ్ ఎక్కడ చేసింది అంటే మీ స్పెషల్ బ్రాంచెస్ ఏ ఉంటాయో దాని గురించి కూడా మెన్షన్ చేసింది ఉంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఉంది చూడండి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎయిర్లైన్ మేనేజ్మెంట్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఇలా మీకు క్లియర్లీ మెన్షన్ చేసింది. ఇది ఒక్కసారి చూసుకోండి. నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి నాకు క్లియర్ అంతగా ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకుంటే దీంట్లో కొన్ని స్పెషల్ పోస్ట్స్ ఉన్నాయి. దాంట్లో టైప్స్ వచ్చేసి వెపన్ సిస్టమ్ మేనేజ్మెంట్ బ్రాంచ్ ఉంది, అడ్మిన్ అండ్ లాజిస్టిక్ బ్రాంచ్ ఉంది, అకౌంట్స్ బ్రాంచ్ ఉంది, ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఉంది అండ్ మెట్రాలజీ బ్రాంచ్ ఉంది. వీటి 5టికి డిఫరెంట్ క్వాలిఫికేషన్ కావాలి. ఫస్ట్ వచ్చేసి వెపన్ సిస్టమ్స్ బ్రాంచ్ చూసుకుంటే ఇంటర్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ డెఫినెట్గా ఉండాలి, అది 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చి గ్రాడ్యుయేషన్ అనేది ఏ బ్రాంచ్ అయినా పర్లేదు బట్ 60% మార్క్స్ మినిమం ఉండాలి. నెక్స్ట్ డిగ్రీ వాళ్ళు కాకుండా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. వాళ్ళు ఏంటంటే బీటెక్లో 60% మార్క్స్ ఉండాలి వెపన్ సిస్టమ్స్ బ్రాంచ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్ బ్రాంచ్ చూసుకుంటే దీంట్లో ఏంటంటే ఇంటర్ ఇంతకుముందు మనం 50% మార్క్స్ అన్నాం, దీంట్లో 50% అవసరం లేదు, పాస్ అయితే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది 60% కావాలి. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ బ్రాంచ్ కోసం ఏంటంటే దీంట్లో కూడా సేమ్ ఇంటర్ అనేది పాస్ అయితే సరిపోతుంది, కానీ స్పెషల్ క్వాలిఫికేషన్ కావాలి. ఎందుకంటే అకౌంట్స్ కాబట్టి బీకామ్ డిగ్రీ కావాలి, లేదంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో చేసి ఉండాలి, సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ అవి ఏదో క్వాలిఫై ఉండాలి, లేదంటే బీఎస్సీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ అన్న చేసి ఉండాలి. ఏదైనా పర్లేదు కానీ అకౌంట్స్ బ్రాంచ్ కాబట్టి అకౌంట్స్ సంబంధించిన క్వాలిఫికేషన్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్రాంచ్లో చూసుకుంటే సేమ్ ఇంటర్ పాస్ అయి ఉండాలి బట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్ మీరు ఏ బ్రాంచ్లో అంటే ఎంఏ చేశారా, ఎంఎస్సీ చేశారా, ఎంబీఏ చేశారా అని సంబంధం లేదు, బట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలా విత్ 50% మార్క్స్. ఇంటర్ ఓన్లీ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మెట్రాలజీ బ్రాంచ్ కోసం ఇది కూడా సేమ్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, బట్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ మినిమం 60% మార్క్స్. మీన్స్ ఒక మాటలు చెప్పబోతే ఎంపీసీ వాళ్ళైనా ఎంపీసీఎస్ వాళ్ళైనా పర్లేదు, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మ్యాండేటరీ డిగ్రీలో అండ్ 60% మార్క్స్ కూడా ఉండాలి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా నోటిఫికేషన్ చూసి ఇంకా క్లారిటీగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ టైం గురించి చూసుకోకపోతే ఇంతకుముందే చెప్పిన ఎగ్జామ్ వచ్చేసి 31st January 2026 ఉంది. ఇంతకుముందు మన ప్రీవియస్ ఇయర్ వరకు ఎగ్జామ్ ఒక షిఫ్ట్లో జరిగేది కాదు, బట్ ఈసారి ఎగ్జామ్ ఒకటే షిఫ్ట్లో అవ్వబోతుంది. కొత్త వెండర్ వచ్చాడు కాబట్టి ఆ కొత్త వెండర్ ఒకటే షిఫ్ట్లో ఎగ్జామ్ పెడుతున్నాడు. ఆ షిఫ్ట్ టైమింగ్ గురించి చూసుకుంటే మార్నింగ్ 8 o'clock రిపోర్టింగ్ ఉంది, 9:30కి గేట్ క్లోజ్ ఉంది.
9:30కి గేట్ క్లోజ్ అయ్యాక హాఫ్ అన్ అవర్ టైం ఉంది మీకు. మీరు లోపల వెళ్ళిన తర్వాత మీ ఐడి ప్రూఫ్ వెరిఫికేషన్ అన్నీ జరుగుతాయి. మళ్ళీ 9:45 to 10 వరకు ఇన్స్ట్రక్షన్స్ చదవడానికి టైం ఉంది. 10 to 12 మీ ఎగ్జామ్. మీకు ఇక టైం అయిపోయిన తర్వాత అలో చేయరు, అవన్నీ నార్మల్ ప్రతి ఎగ్జామ్లో ఉండేదే, తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూస్తే ఎగ్జామ్ వచ్చేసి 100 questions, ఈచ్ క్వశ్చన్ 3 marks, 300, 1/3 నెగిటివ్ ఉంది. మీరు ఆ 100 questionకి అటెంప్ట్ చేయడానికి 2 hours టైం ఇస్తారు. 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ సేమ్ మన వేరే ఎగ్జామ్స్ ఉన్నట్టే జనరల్ అవేర్నెస్, వర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజెస్లో ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకేమన్నా ఉంటే సిలబస్ విషయం, సిలబస్ చూడబోతే ఈసారి సిలబస్లో ప్రీవియస్ ఇయర్కి కొన్ని చేంజెస్ ఉన్నాయి, అదొకసారి చూసుకోండి. మిగిలింది సిలబస్ అనేది జనరల్ వేరే ఎగ్జామ్స్లో ఉన్నట్టే ఉంటుంది. కానీ మీకు ఎగ్జామ్ స్టాండర్డ్ విషయానికి వస్తే మీకు న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ వచ్చేసి 10th లెవెల్ ఉంటాయి. మిగిలిన 3 అనేవి డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటాయి. మీకు ప్రాక్టీస్ సెట్ అనేది ఒకటి ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ సైట్లో అటెంప్ట్ చేయడానికి ఒకటి దొరుకుతుంది, అది కూడా అటెంప్ట్ చేయండి మీ ప్రిపరేషన్ అయ్యాక. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్క్యాట్ డిపార్ట్మెంట్స్ ఇందాక చూసిందే, ఫ్లయింగ్లో హెలికాప్టర్, ఫైటర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఓన్లీ టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళే. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్, ఎడ్యుకేషన్, మెట్రాలజీ అండ్ అకౌంట్స్. ఇది మీకు స్పెషల్ క్వాలిఫికేషన్ చెప్పినప్పుడే చెప్పిన. నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే పేమెంట్, దీంట్లో మనకు నోటిఫికేషన్లో 7th పే కమిషన్ అనే మెన్షన్ చేసింది ఉంది. కానీ మీ అందరికీ తెలిసిన విషయమే, జనవరి నుండి 8th పే 99% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చింది మనకి. ఇప్పుడు ప్రజెంట్ 7th పే కమిషన్ ప్రకారం చూసుకుంటే 56,100 మీకు ఫస్ట్ జాయినింగ్ నుండి వస్తుంది. కానీ ఇఫ్ 8th పే వచ్చేసింది ఆల్రెడీ, ఈ శాలరీ అనేది డైరెక్ట్ డబుల్ అయిపోతుంది, మీన్స్ లక్షలలోనే శాలరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పెన్షన్ స్కీమ్ లేదు, ఆల్రెడీ తెలిసిన విషయమే. రిటైర్మెంట్ అప్పుడు ఒకటిసారి బల్క్లో అమౌంట్ ఇచ్చేస్తున్నారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దీని ఎగ్జామ్ ప్రాసెస్ మీకు ఇంకో వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ గురించి చెప్పాలి. ఆ 5 days ఇంటర్వ్యూని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ ఫీ, ఎలిజిబిలిటీ, దీని గురించి ఏమైనా అర్థం కాకుండా ఉంటే దాన్ని కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.